అసలు మన వారికే, మన ఇంట్లో వాళ్ళకే మనం నచ్చడం లేదు అంటే కారణం ఇదే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ముందుకి వెళ్తున్న ప్రతిసారి మన చుట్టూ ఉన్న కొందరు మనకు పదే పదే ఈ ప్రశ్నలను రేకెత్తిస్తారు. ఎందుకు వాళ్ళు నన్ను ఇష్టపడడం లేదు? ఎందుకు వాళ్ళు నా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? అసలు వాళ్లకు ఎందుకని ఈ పగ? ఇది మనకున్న ఓ శాశ్వతమైన గుండె నొప్పిలా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పటికీ కూడా ఆ విధమైన ద్వేషాన్ని ఆశించం. మనం చూపిన మంచితనానికి ప్రతిస్పందనగా వచ్చే ద్వేషం మన హృదయాన్ని ఎంతగానో బాధిస్తుంది. కానీ నిజమేంటంటే ఎవరు మన గురించి ఎలా ఆలోచిస్తున్నారు అదే కదా మన నిజాన్ని నిర్ధారించదు. మన నిజాన్ని నిర్ధారించేది మన లక్ష్యం పట్ల మనకున్న నిబద్ధత, మన మనసు యొక్క శుద్ధి, అలానే మన కృషి. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన విజయానికి సంతోషపడరు. ఎందుకంటే వాళ్లకు ఒక దాన్ని మనం కోల్పోయామనే బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్వరూ కూడా నీకు ఎప్పుడు తోడు రారు, తోడుగా నిలబడరు అని నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ లోకంలో ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. ఇక నువ్వు బ్రతికిన ఇన్ని రోజులు కూడా నువ్వు ఒంటరిగానే పోరాడాలి. అప్పుడే కదా నీ విలువ ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఎవ్వరూ సాయం చేయరు ఈ లోకంలో నీకు నువ్వే అని గుర్తుపెట్టుకో. మీరు వెలుగులో నిలబడినప్పుడు వాళ్ళు మిగిలిన చీకటిని నీకు గుర్తు చేస్తుంటారు. వాళ్లలోని అసమర్థత, అసంతృప్తి, అసూయ మీతో పోలిస్తే బలంగా ఉంటాయి. అందుకే మీపై పగను పోషిస్తారు. నీ విజయాన్ని పూర్తిగా తగ్గించాలనుకుంటారు. మీ నడకను అడ్డుకోవాలి అని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరి ప్రతికూలత మీ విజయాన్ని అస్సలు ఆపలేదు. ఎవరి ద్వేషం కూడా మీ స్వచ్ఛతను మసకబార్చలేదు. ఇక అలానే ఎవరి నిందలు కూడా మీ నిజాయితీని చెక్కు చెదర్చలేవు. పగతో, అలానే అసూయతో, ఇంకా ద్వేషంతో ఇలా ఉన్నవాళ్ళని చూస్తూ మీరు ఆలోచించాల్సింది ఒక్కటే. నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను ఇంకా కూడా నన్ను నేను బలంగా తీర్చిదిద్దుకోవాలి. వాళ్ళు పగతో చూస్తే మీరు సహనంగా నవ్వండి. వాళ్ళు మిమ్మల్ని నిందిస్తే మీరు భయంతో సమాధానం చెప్పండి. వాళ్ళు తోక మునకయ్యేలా ప్రయత్నిస్తే మీరు ఆకాశంలో విహరించండి. నిజమైన బలాన్ని చూపించాల్సిన సమయం ఇది. ఇక మీ విజయాన్ని చూసి వాళ్ళు శాంతపరంగా ఆలోచించే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది. కానీ అది మీ న్యాయమైన త్రోవను మీరు విడవకుండా నడిచినప్పుడు మాత్రమే. ఇక ఈ ఒక్కటి మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోకండి. వాళ్ళ పగ మిమ్మల్ని అస్సలు ఆపలేదు. ఎందుకంటే మీ లక్ష్యం అనేది భగవంతుడితో పొంతన కాబట్టి. ఇక మీ ప్రయాణం నిబద్ధతతో నిండిందైతే మీ గురించి ఎవరు ఏమనుకున్నా సరే, ఎలాంటి పగ చూపినా సరే మీ వెలుగుని అసలు ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇక ఆ వెలుగులోనే ఈ ప్రపంచాన్ని ప్రేరేపించాలి. వాళ్ళు మనపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. మనం వారిని అసలు ఎప్పుడూ కూడా దుఃఖం పెట్టకపోయినా వాళ్ళు మన విజయాన్ని గుండె నిండా చూడలేకపోతున్నారు. అసలు మనం ఎప్పుడూ కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నప్పటికీ కూడా ఇది బాధించక మానదు. మనం కూడా మనుషులమే కదా, మనకి కూడా భావాలుంటాయి. కానీ అదే సమయంలో మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం అనేది ఉంది. ఎదగడానికి ఎదుగుదల అడ్డంకులు కావాల్సిందే. ద్వేషం అనేది నీ యొక్క ఎదుగుదలకు పుష్కలంగా నూనె పోసే ఇంధనం. మన మార్గాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే ప్రతి విమర్శ, ప్రతి అపహాస్యం, అలానే ప్రతి పగ మనల్ని ఆత్మనిర్భరంగా, నమ్మకంగా, దృఢంగా మారుస్తుంది. అలానే ఈ ఒక్క నిజాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పగ కలిగిన వాడు ఎప్పటికీ కూడా
జ్ఞాపకంగానే మిగిలిపోతాడు. కానీ పగను లెక్క చేయనివాడు మాత్రం చరిత్రలోనే నిలిచిపోతాడు. నీ నిష్కల్మతనే నీ అసలైన ఆయుధం. అలానే నీ శ్రమనే నీ నిజమైన జవాబు. నీ నమ్మకమే కదా నీ విజయం. నీ విజయం వెనుక ఉన్న శక్తి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయారు అంటే అది ముమ్మాటికి నీ తప్పు కాదు. వాళ్ళు నిన్ను తక్కువగా చూడాలి అని అనుకుంటున్నారు అంటే అది నీ విలువ తగ్గిన సంకేతం కాదు. వాస్తవానికి అది వారి హృదయంలో ఉన్న అసమర్థత అరిచే గట్టి అరుపు. ఎప్పుడైనా మీకు వింతగా అనిపించిందా? మనం ఎవరి జీవితాల్లోనూ హాని చెయ్యాలి అని మనమే అస్సలు భావించం. కానీ వాళ్ళు మాత్రం మన పేరు వినగానే కన్నెత్తి చూసే స్థితిలో కూడా అస్సలు ఉండరు. అందుకే మనం మన జీవితాన్ని వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా అస్సలు గడపకూడదు. మనం మన మనసును ముందు నమ్మాలి. మన లక్ష్యాన్ని నమ్మాలి. ముందు మనపై మనకి నమ్మకం ఉండాలి. నేను పగ కోసం కాదు, ప్రయాణానికి పుట్టాను అని. పగవాళ్ళు ఉన్నంతకాలం మన జాగ్రత్తలు ఎక్కువైపోతాయి. మన దారి అనేది మరింతగా స్పష్టమవుతుంది. వాళ్ళు మన గురించి ఏమనుకున్నా చివరికి చెప్పేది కాలమే. నిజంగా ఎవరు నిజమైన వారు, ఎవరు నాటకీయంగా ద్వేషించారో అన్నీ కాలమే సమాధానం చెప్తుంది. అందుకే మనం మౌనంగా ముందుకు వెళ్ళాలి. మన పని మనం చేయాలి. మన కథని కాలం చేత రాయించాలి. చివరికి ఒక గొప్ప విషయాన్ని మర్చిపోకండి. అలా మర్చిపోయారా మీరే కష్టాల్లో ఉంటారు. ఎవరి వల్ల మీరు పగతో బాధపడుతున్నట్లయితే అదే అర్థం మీరు ఏదో గొప్పదాన్ని సాధించారు అని. ఏ మతాన్ని నమ్మినా సరే భగవంతుడు ఎప్పటికీ కూడా పగతో నడిచే వాళ్లకు ఎన్నటికీ గెలుపు ఇవ్వడు. ఇక అందుకే మీ కష్టాన్ని మీ ఆయుధంగా మార్చండి. మీ నిశ్చలతను ఒక వేదికగా మీరు మార్చుకోండి. అలానే మీ విజయాన్ని నిశ్శబ్దంగా అందించండి. అప్పుడు వారి పగే వారిని అమాంతం మింగివేస్తుంది. వాళ్ళ పగతో మనం అక్కడితో ఆగిపోతే మన గమ్యం అనేది అసాధ్యమవుతుంది కదా. ఇక వాళ్ళ ద్వేషాన్ని మనం మనసులో పెట్టుకుంటే మన మనసే మనకి శత్రువు అవుతుంది. కాబట్టి వాళ్ళ చీకటిని అస్సలు పట్టించుకోకుండా మన వెలుగుని మనం మెరిపించాలి. మనకు ముందుకెళ్లాల్సిన దారి ఉంది. మన కళ్ళల్లో కలలు ఉన్నాయి. మన చేతిలో స్వప్నాన్ని నిజం చేసే శక్తి అనేది దాగి ఉంది. మీరు ఎదుగుతున్నప్పుడు వాళ్లకు మీరు అసౌకర్యంగా కనిపించవచ్చు. మీ వెలుగు వాళ్ళ మౌలికతను గీకివేస్తుంది. మీ శబ్దం వాళ్ళ మౌనాన్ని భంగం చేస్తుంది. అందుకే వాళ్ళు మిమ్మల్ని దూరం చేయాలని చూస్తారు. అయితే ఒక్కసారి ఆలోచించండి. ఏవైనా వృక్షాలు ఎదగాలి అంటే వాటిపైన రాళ్ళు పడాలి. అవి నేలకూలవు. ఆ మొక్కలే మరింత బలంగా నిలుస్తాయి. నీపై ఇప్పుడు రాళ్ళు పడుతున్నాయంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. ద్వేషం పెరుగుతుంది. విమర్శలు వర్షంలా కురుస్తున్నాయి. కానీ ఆ వర్షంలో నువ్వు తడవకుండా ముందుకు సాగేవాడే కదా నిజమైన విజేత అంటే. నీ కృషిని చూసి ఇతరులు తలవంచాలి. వాళ్ళ మాటల్ని అదుపులో పెట్టే సమయం దగ్గరలోనే ఉంది. మీ ఎదుగుదలే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. మీ నిజాయితీనే వాళ్ళ కల్పితలపై గెలుస్తుంది. నీ మౌనమే వాళ్ళ విమర్శలపై శబ్దంగా మారుతుంది. కాబట్టి వాళ్ళు నిన్ను ద్వేషిస్తే నువ్వు వాళ్లకు దూరమైతే శాంతించు. వాళ్ళు కించపరుస్తూ ఉంటే వారికి నీ ఎదుగుదలే నిజమైన ప్రతీకారంగా నువ్వు వాళ్ళకి చూపించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో విజయం కంటే గొప్పదైన ప్రతీకారం మరొకటి లేదు. ఇతరుల ద్వేషం నిన్ను మట్టిలో కలిపేందుకు కాదు, నిన్ను మరింత బలంగా మార్చేందుకే కదా వచ్చేది. పగ చూపేవారు మిగిలిపోతారు. కానీ నువ్వు రాణిస్తే వాళ్లే తల వంచాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది అని నువ్వు
అస్సలు మర్చిపోవద్దు. అర్థమైంది కదా? ఎప్పుడూ ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.